రాజశేఖర రెడ్డి గారి పట్ల నాకు చాలా గౌరవనీయమైన అంటే మర్చిపోలేని అనుభూతి ఉన్నది. అంత పెద్ద ఆయన అందరికీ ఉన్నది, కానీ నాకుండడం నా వయసు రీత్యా కానీ అప్పుడు చాలా చిన్నపిల్లవని ఆయన ఇప్పుడంటే అవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు టైం కాదు కనుక క్లుప్తంగా ఇంకో మాటలు చెప్తాను. భాస్కర్ శర్మ గారు ఉన్నారు, జన్నత్ హుసేన్ గారు, తర్వాత రవిచంద్ర, రఘువీరారెడ్డి గారు. ఆ పల్లె కన్నీరు పాట గురించి పత్రికలో మనకు ఉపయోగపడదన్నారు, పిలువండి అని పిలిచినారు. పడతాను. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుక్కల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, కుమ్మరి వావిల తుమ్మలు మైకు టాప్ ఉంది, ఎందుకు టాప్ పెట్టినావు? ఓకే, అది అట్లా. ఈ పాట సురవరం సుధాకర్ రెడ్డి గారి కుమారుడు కపిలు ఏసురెడ్డి ద్వారా పెద్ద ఆయనకి ఇచ్చినాడు. ఆ పాదయాత్రకు రవిచంద్ర గారు నాతో 3 పాటలు రాయించినాడు పాదయాత్రలో. అప్పటికి నాకు బసీరుబాబు కాలపుల సందర్భంగా విద్యుత్ సమయం అప్పుడు కలిసినా కానీ దూరంగా నమస్కారం పెట్టుకుని ఉండేది. అది పెద్ద ఆయనతో పరిచయం. ఆ పాట రాసి అందరూ పొగుడుతూ ఉన్నారు. ఫస్ట్ మాట అంటే, కవి అమ్మ ఎంతమంది నీకు పిల్లలు అన్నాడు. సార్ అప్పుడు నాకు 4 పిల్లలు సార్ అన్న. ఇల్లు ఉందా? ఇదే మాట. సార్ ఊర్లో ఉంది సార్. ఇక్కడ ఉందా? ఎంత ల్యాండ్ ఉంటుంది? అందరు పరిచయం అవుతారు అని మన వాళ్ళు పిలిచి అతనికి ఏం కావాలనో ఏర్పాటు చేయన్నాడు. సార్ నేను చేతి దండం పెట్టి, సార్ కొంచెం నేను ప్రజా సాహిత్యం రాస్తా, నేను తీసుకుని సార్ అన్న. ఇట్లా చూసినాడు. ఆశ్చర్యం. తర్వాత ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత రవిచంద్ర జగన్ రెడ్డి అని ఆ పత్రికలో పనిచేస్తే వాళ్ళతో ఎంపీగా పోటీ చేస్తాడా, రాజ్యసభ ఏమన్నా ఇదన్నాడు. అసలు మనం పాట ఇస్తే మర్చిపోతారు అంతే. పాట ఏంది ఇచ్చినాము మర్చిపోవాలా, కానీ డైరెక్ట్ అడిగే అసలు మనల్ని జంప్తికి పెట్టుకునే అవసరమే లేదు, కానీ చేస్తాడా? లేదు సార్. తర్వాత ఇంకొకసారి పిలిచి ఇంకా మనం ఏం తీసుకుంటే అర్థమైంది. ఏం చేయాలా, ఒక ముఖ్యమంత్రికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, అంత బిజీ ఉంటారు. కానీ దాశరథికి గుంటూరు స్టేషన్ దశలకు 80 ఏళ్ళకు వచ్చిన కళారత్న అంశ అవార్డు నాకు ఇచ్చి పడేసినాడు. ఆశ్చర్యపోయాను నేను. అది ఎట్లా జరిగిందంటే, ఆయన అంటే ఆయనకున్న ప్రేమ, చిన్న పని ఏదో పాట రాసినాము, పెట్టుకున్నారు, ప్రచారం అయింది. అది ఆ తర్వాత మా తమ్ముడు సాక్షిలో విలేకరిగా అప్లై చేసినాడు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే 16 మంది ఆయన క్యాండిడేట్ను ఎంపిక చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విలేకరి ఎవరు చెప్పినారో సార్కి ఇట్లా మా ఓనికి ఆర్డర్ వచ్చింది. ఆ ఎమ్మెల్యే నాతో పిలిచి, మీ ఓడు ఎట్లయిందండి రిపోర్టర్, నాకు అర్థం కాదు, మేము ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి దగ్గర అన్నాడు. నేను అర్థం కాలే. ఆ తర్వాత ఎప్పుడంటే వాళ్ళు పతంజలి గారు నేనే చెప్పినాను. అది ఆయనకేందంటే అలాంటి కన్సర్న్ మహానుభావుడు. ఆరోగ్యశ్రీ ద్వారా నేను 4గురికి బాగు ఇచ్చినాను, పేర్లు కూడా ఇస్తాను. తర్వాత ఆరోగ్యశ్రీ పథకం బడి ఫీజు రియంబర్స్మెంట్, కులాలకు అతీతంగా అందరికీ ఇండ్లు ఇవ్వటం కానీ, పిల్లల ఫీజులు కానీ, ఆయన పథకాలు చాలా గొప్పవి. అందుకని ఒకటి మాత్రం సత్యం చెప్తా, ఆ రోజు ఆయన ఈ లోకాన్ని విడిచిన రోజు మా ఇంట్లో మా పిల్లలు ఎవరు అన్నం తినలేదు. సత్యం. అంత గౌరవం. నా రాజకీయాలు, వాదాలు, ఆయన ప్రత్యర్థి రాజకీయాలతో ఉన్నది నాకు పరిచయాలు ఉన్నారు, అది వేరు. కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన నమ్మకం, ఆయన మనుషులు నమ్మే విధానం, ఆయన ఓపెన్నెస్, ఆయన నడక, ఆయన టీవీ, ఎంతమంది ఏలినా ఆయన యొక్క పద్ధతి, తెలుగు నేలపైన ఒక గొప్ప చెరగని సంతకం, మహానుభావుడైన అలాంటి రాజశేఖర రెడ్డి గారితో చాలా ఉన్నాయి అనుభవాలు. కానీ మనం అమ్మ స్వప్న గారితో ఇంటర్వ్యూలో చెప్పినాను నేను. ఒకటేంది, నన్ను ఇక తర్వాత ఏడాదికి అవార్డు కాకుండా కమిటీలో సభ్యుడిని, నేను అవార్డు ఇచ్చే కమిటీలో నేను సభ్యుడిని. ఎందుకంటే నేను ఓపెన్ సీక్రెట్, నేను ఆశ్చర్యపోయేది. నేను మళ్ళీ నా పాటలను అవన్నీ ఆయనకు అనుకూలం కాదు. అయితే ఇక తర్వాత ఒక పాట రాబోన్నాడు,
అందరూ రాసి ఏటూరు రాసినాడు సీన వాళ్ళ పేర్లు కూడా తెలుసు నాకు. నచ్చలేదు, ఆయన రాయడా వెంకన్న పిలువండి అన్నాడు. నేను రాసిన సుజలాం సుజలాం సుఫలాం సస్యశ్యామలం శుభోదయం జాతికి మహోదయం సర్ ఆర్థర్ కాటను చలువతో రూపొందిన ధవళేశ్వరం పండిటు నెహ్రూ చొరవతో నిర్మించిన నాగార్జున సాగరు. అదే ఆర్తితో అదే స్ఫూర్తితో రాజశేఖరుని జలయజ్ఞం రాష్ట్రము కానుంది సస్యశ్యామ సుజలాం. బాసరలో సరస్వతమ్మ పాదాలను అభిషేకించి శ్రీశైలములో శివగంగా ద్వారాలను నురగలదడిపే కృష్ణవేణి గోదారమ్మ ప్రతి నీటి బట్టును ఆపి ఎండిన బీడుల గుండెల దడిపి యత్నం జలయజ్ఞం సుజలాం సుఫలాం సస్యశ్యామలం. ఇట్లా పెద్ద పాట. ఈ పాట నేను రాసిన తెలియదులోని అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీసుకుపోయి మోహన్ గారు, ఆర్టిస్ట్ మోహన్ తమ్ముడు ప్రకాష్, వందే మాత్రం శ్రీనివాస్ గారు మ్యూజిక్ చేసి పాట రాసినాం. అట్లా ఆయన వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తెలుగు నెల 2-3 పాటలు రాయచ్చు. ఆయనకు చాలా వాత్సల్యం నేనంటే. నాకు కూడా అదే అభిమానం. రాజకీయాలు వ్యక్తులు ఉంటారు కానీ కన్నీటి ధార, ఆ నవ్వు కానీ ఆ రాజస్వం కానీ, ఎవరో ముఖ్యమంత్రి కాదు, మన వీధిలో ఒక పెద్ద ఆయన, మన పక్కల ఉన్నట్టుండే సన్నిహితుడు ఆయన. థ్యాంక్ యూ.